సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తీపి కబురు అందించిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం విద్యా ఉపాధి నిమిత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తిరిగి వస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఛార్జీలు కావచ్చు, మరో పక్క చూసుకుంటే ప్రైవేటు బస్సులు కూడా ఎటువంటి టికెట్ ధరలు పెంచకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరో పక్క చూసుకుంటేనేమో ప్రభుత్వ ఉద్యోగులకి, మరో పక్క చూసుకుంటే చిన్న తరహా కాంట్రాక్టర్లకి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని దాదాపుగా 2600 కోట్ల రూపాయలు విలువైనటువంటి నిధులు విడుదల చేయడం జరిగింది. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అందినటువంటి ఈ కానుక గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మనందరం కూడా తెలిసిందే, పండగ అంటే అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ సొంత ఊర్లకు వచ్చి కుటుంబ సభ్యులందరితో చాలా ఆనందంగా పండుగ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి మీ ఆనందంలో మేము భాగం అవుతాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం 2 కానుకలు ప్రకటించింది. ఒకటేమో టికెట్ ధరలు పెంచకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకోవడం, మరో పక్క చూసుకుంటేనేమో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ పెండింగ్ నిధులు ఏవైతే ఉంటాయో డిఏలు వాటికి సంబంధించి విడుదల చేయడం. దీని గురించి మీరేమంటారు? నిజంగా ఇదివరకటి రోజుల్లో అంటే పంట ఇంటికి వచ్చినప్పుడు రైతు ఆనందంగా జరుపుకునేదే పండుగ. ఈ రోజున రైతు ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు పెరిగిపోయారు. అంతటా కూడా ఎక్కడైనా చూడండి, ఈ వ్యవసాయదారులు అనగానే నష్టం వాటిల్లుతుంది. ఎక్కువగా వ్యవసాయం చేయలేకపోతున్నాము. క్రమక్రమేణా పాడి పంటలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఏవైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎలాంటి ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకుంటారు, దానికి ప్రభుత్వం ఏ విధంగా సంక్రాంతి కానుక అందిస్తుంది. నిజంగా ఆనందకరమైన విషయమే. గతంలో మరి ఎన్ని సంవత్సరాలుగా అది పెండింగ్ ఉన్నాయి ఎల్డీఏలన్నీ కూడా. మరి ఆ నిధులు విడుదల చేయటం వాళ్ళకి ఎందుకు ఉపయోగించట్లేదు? మరి ఎవరు కూడా ఈ అధికారులు, ఈ హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ గా వాళ్ళ వర్క్ చేయట్లేదు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టికి మరొకసారి ఏం చేస్తున్నారు మీరు, మరి ఎవరికి ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వం నుంచి అందే సహాయం గాని ఏదైనా సరే అందించలేకపోవటం వెనక వీళ్ళు వర్క్ చేయట్లేదు అనేది ఆయన కొంచెం నిన్న కోపగించుకోవటం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుక అంటే ఇంకా దొరికిందే సందు దోచేద్దాం అన్నట్లుగా ఈ రోజున మరి ప్రైవేటు బస్సులు కానివ్వండి, ఇటు ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రయాణం అనగానే చాలా దూరం నుంచి వాళ్ళ సొంతూరికి ప్రయాణం అవటం. మరి పండుగ అనగానే ఎవరు కూడా ఉండలేము. ఇక్కడ హాలిడేస్ అనుకోండి, సమ్మర్ హాలిడేస్ ఇలాగా ఎక్కడో చోట కాలక్షేపం చేస్తారు. పండుగ అనగానే పల్లెటూరుకి వెళ్దాం, ఆ కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఆ పండుగని మనం జరుపుకుందాం అనే తరుణంలో కరెక్ట్ టైంకి కూటమి ప్రభుత్వం మేమున్నాము, మీకేం పర్లేదు, హ్యాపీ జర్నీ, హ్యాపీ పొంగల్ అన్నట్లుగా చక్కగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని చెప్పేసి ఆర్టీసీ ఛార్జీలు ఏవి కూడా పెంచకపోవటం ఒకటైతే, ఏదైతే ఈ ప్రైవేటు వ్యవస్థలు మరి వాళ్ళు ఇష్టానుసారంగా మనం చూస్తాం ఎన్నో సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న ధర్నాలు జరిగి లేకపోతే బస్సులు ఆఫ్ చేసి ఇదివరకటి రోజులు జరిగినప్పుడు ఇష్టానుసారంగా ఈ ప్రైవేటు ఏదైతే ఆటోలు కానివ్వండి ఇవన్నీ కూడా ఛార్జీలతో దండుకునేవాళ్ళు, చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున ఎవరైతే ఈ ప్రైవేటు కంపెనీలు ఈ బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు కూడా ట్రావెల్స్ వాళ్ళు ఛార్జీలు పెంచడానికి వీల్లేదు అనేది కండిషన్ పాస్ చేయటం. అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గతంలో మరి రేషన్ సంబంధించి సంక్రాంతి కానుక పేరుతోటి వీళ్ళకి అన్ని వస్తువులు ఏదైతే ఈ బెల్లం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కందిపప్పు ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మన కుటుంబానికి ఏమేమి అవసరం అవుతాయి పండగ టైంలో, నెయ్యి ప్యాకెట్టు అన్నీ పంపించేవాళ్ళు. మరి ఈ రోజున తర్వాత 2019 నుంచి అది కనిపించలేదు. సంక్రాంతి కానివ్వండి, రంజాన్కి కానివ్వండి, క్రిస్మస్ కానీ 3 పండుగలకు కూడా అందరికీ సమానంగా చూడాలి, అందరూ ఒకటేననే భావంతో ఆయన ఇచ్చారు. ఈ రోజున చూస్తే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేసేవాళ్ళు, ఇక్కడ కులం లేదు, మతం లేదు, పార్టీ విభేదాలు లేవు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ రోజున అవన్నీ అడిగి ఐడెంటిఫై చేసి ఎక్కించుకోరుగా బస్సులు. అంటే ఎవరైనా సరే దీని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఇదిగో కమరావతనో భ్రమరావతనో మాట్లాడతారు, లేకపోతే కమ్మ పార్టీ అని మాట్లాడతారు, ఇంకోటి ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకోవాలి. అట్లాంటి వాటికి ఎవరైనా ఆలోచిస్తున్నా కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్ళు మరి వాళ్ళని అపోజ్ చేయాలి. ఇలా చెయ్యకూడదు. మరి ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా అడుగేస్తే బాగుండిద్ది అనేది. ఓకే మరి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు దగ్గర నుంచి ప్రతి పండగకి లేకపోతే ప్రత్యేకమైన పండుగలు ఏవైతే ఉంటాయో ప్రతిదానికి ప్రజలకు ఒక కానుక అందిస్తూనే వస్తుంది. చూస్తుంటే ఆగస్టు 15 ఏమో చూసుకుంటేనేమో స్త్రీలకు ఉచిత బస్సు, మరో పక్క చూసుకుంటేనేమో దసరాకు చూసుకుంటే దీపం సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, మరో పక్క చూసుకుంటేనేమో న్యూ ఇయర్కి ఏదైతే పట్టాదారు పాసు పుస్తకాలు కొత్తవి పంపిణీ చేయడం, మరో పక్క ట్రూప్ ఛార్జీలు తగ్గడం, ఇప్పుడు సంక్రాంతికి ఇలా ప్రతి పండుగకి ప్రజలకు ఒక కానుక రూపంలో
ఇంత నిధులు వెచ్చించడం పట్ల మీరే ఉంటారు? నేను సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర మార్కులు కొట్టేయటానికి అని చెప్పి ఒక మాట మరి అనుకోకుండా అన్నాడా, మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఏదో ఒకటి చేస్తాడు. మరి చెయ్యాలి కదా. ఈ రోజున దోచుకోవటానికి మీలాగా, దాచుకోవటానికి మీలాగా దొరికిందే ఈ రోజున సందు దోచేద్దాం ముందు అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొనసాగించింది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ ధ్యేయంతో ముందుకు వెళుతుంది? ప్రజల్ని మనం ప్రేమగా చూసుకోవాలి. ప్రజాప్రతినిధులు అంటే ఏ విధంగా ఉండాలి, మరి వాళ్ళకి ఆ స్పెషల్ డే గుర్తుండిపోవాలంటే ఇదిగో ఈ పండుగ రాగానే మనకు అది ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇదిగో బాబు గారు అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఎప్పుడో 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక ఇచ్చారు. నెయ్యితో సహా అన్ని వస్తువులు మనం వెళ్ళి తీసుకొచ్చుకున్న పరిస్థితి ఫ్రీగా. మరి ఈ రోజున అది లేదు కదా అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజున ఏం చెప్పుకుంటున్నాం? బస్ ఛార్జీలు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా ఆ ప్రత్యేకమైంది ఆ స్థానాన్ని అయితే ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా మరి ఇదే ప్రత్యేకమైన స్థానాన్ని ప్రజల్లో ఒక దుస్వప్నం అంటాం కదా, ఒక కళ అనమాట. అట్లాంటి కళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళని అరెస్ట్ చేయటం, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఆ టైంలో వాళ్ళు గుర్తుండిపోయే విధంగా, అదొక చీకటి రోజుగా వాళ్ళు గుర్తుండే విధంగా ఆయన చేస్తాడు. అది వాళ్ళిద్దరికి తేడా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తన బిడ్డలుగా ప్రతిసారి చెప్తుంటారు, నాకు రాష్ట్రం గురించే, రాష్ట్రం ముందుకు తీసుకువెళ్ళటమే నా బాధ్యత. 2047 నేను ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ కలలుగంటున్నానో అదే ధ్యేయంగా ముందుకు వెళుతున్నానని, ఖచ్చితంగా అదే ధ్యేయంతో ఆయన చేస్తున్న పనులన్నీ మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఓకే, మొత్తానికైతే మరి కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కానుకలతో పండుగ ఎలా ఉండబోతుందంటారు ప్రజల్లో? చాలా బాగుండిద్దండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా, అటు రైతులకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి మద్దతు ధర, అన్ని విషయాల్లో కూడా ఈ రోజున ఇది జరగట్లేదు అనగానే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయిలో వెళ్ళి మాట్లాడటం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే అనుకూలమైన ధరలు ఎందుకు లేవు అనేది విశ్లేషించడం. అదేవిధంగా ఇంకొకటండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోయి ముందే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆ మద్దతు ధర ప్రకటించి ఇప్పించిన తర్వాత ఆ నిధులు మేము బ్యాలెన్స్ చేసుకుంటామని చెప్పిన పరిస్థితి మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇలాంటి నాయకులే కావాలి, ఈ విధంగానే ఉండాలి. ఈరోజు నిజంగా అస్సలు సిసలైన పండగ జరుగుతుంది. మనం చూసాం దీపావళికి కానివ్వండి, లేకపోతే దసరాకు కానివ్వండి, వినాయక చవితికి ఏదైతే ఈ పందిళ్ళు దేవతా విగ్రహాల చేసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఈ నవరాత్రులు చేసుకుంటారో దానికి కూడా దాదాపుగా కోట్ల రూపాయల కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా అన్ని దేవస్థానాలకి, అదేవిధంగా ఆ పందిళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటారో వాటికి కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే ప్రతి పండగకి కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి పండగ. మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంత ఆనందంగా వాళ్ళు జరుపుకోవటానికి తను భాగస్వామి అయిందనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.